ధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను ఫామ్ హౌస్ సీఎంను కాదని పనిచేసే సీఎం అని చెప్పారు. హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని చెప్పారు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అన్న రేవంత్ ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్నారు రేవంత్. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాచరిక వ్యవస్థను ప్రజలు ఎప్పుడూ సహించరని చెప్పారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో జెండా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరూ తప్పుపట్టవద్దన్నారు రేవంత్. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావిస్తుంది. ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు. 10 ఏళ్ల పాటు ధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడతామన్నారు రేవంత్ రెడ్డి. తాను ఫామ్ హౌస్ సీఎంను కాదన్న రేవంత్ పనిచేసే సీఎంనని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను. నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు. ఢిల్లీ ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో లేదు. ఇది మన దేశ రాజధాని. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అన్నారు రేవంత్ రెడ్డి. ఇది తన భరోసా అని ప్రజలు సహకరించాలని కోరారు. హైడ్రా ఏర్పాటు వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు ముఖ్యమంత్రి. ప్రకృతిని కాపాడుకునేందుకు మహాయజ్ఞం చేస్తున్నానని చెప్పారు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.